వారికి సత్రంలో ఏం దొరకలేదండి? స్థలము దొరకలేదు. వాళ్ళకి డబ్బు లేదు, పేరు లేదు. వాళ్ళకి డబ్బు లేదు, పేరు లేదు కనుక వాళ్ళకి స్థలం దొరకలేదు. అందరికీ దొరికింది, నోరున్న వాడికి దొరికింది, పేరున్న వాడికి దొరికింది, డబ్బున్న వాడికి దొరికింది, అందరికీ స్థలం దొరికింది. పైగా ఆ తాత్కాలికంగా ఉండడానికి గవర్నమెంట్ వేసే షెడ్లు కూడా ఉండేవి. ఆ షెడ్లలో కూడా స్థలం దొరకలేదు. ఎందుకు? రికమెండేషన్ చేసిన వాళ్ళందరికీ స్థలాలు దొరికాయి, రికమెండేషన్ లేని వాళ్ళకి స్థలం దొరకలేదు. ఏ స్థలం వాళ్ళకి దొరకలేదు కనుక ఆమె ఇబ్బంది పడుతూ, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో కనలేదు. అప్పటికే ఎక్కడో కనేసింది. పశువుల తట్టులో ఆమెకి స్థలం దొరకలేదంటే అప్పటికే బాగా సత్రంలో ఆమెకి స్థలం లేదంటే అప్పటికే ఆ బిడ్డను కన్నాది. ఆ కనిన బిడ్డని సత్రంలో పెడదామని బహుశా అడుగుంటారు. ఎవ్వరు స్థలం ఇవ్వలేదు. ఆ స్థలం ఇవ్వకపోతే ఎక్కడ స్థలం దొరికిందంటే పశువుల దగ్గర దొరికింది. ఎక్కడ? నేను అనుకుంటానండి, దొరికింది కాదండి, దేవుడే ఆ స్థలంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడో నన్ను అడిగితే ఒక రచయిత ఇలా అన్నాడు ఆత్మీయంగా. ఏమన్నాడంటే, పశువుల వాసన దగ్గర అయినా ఉండగలడేమో కానీ, పశువుల మలం వచ్చే వాసన దగ్గర అయినా ఉండవలనేమో కానీ, ఈ పాపం మీదేసుకుని తిరుగుతున్న ఈ మనుషులతో సహవాసం ఇష్టపడలేకపోయాడు. గుర్తుపెట్టుకో. అంటే పాపులను ప్రేమిస్తాడు కానీ పాపంతో సహవాసం చేయడానికి ఆయన చెప్పండి ఇష్టపడ్డాడు. పాపంతో బాగున్నాడు. ఆ పాపపు వాసన, బహుశా ఈ పాపపు వాసన కన్నా ఆ పశువుల వాసనే బాగుందన్నాడు ఒక ఆత్మీయంగా మాట్లాడక రచయిత. అంటే ఈ పాపపు వాసన చూడండి, ఈ పాప వాసన ఆ పశువుల తొట్లు, అంటే ఈ పశువుల దగ్గరైనా. మరొక రచయిత ఇలా అన్నాడు, ఏమన్నాడంటే, మనుషులందరూ గాలి దయ లేకుండా ఆ బాలెత్తని కానీ ఆ పుట్టిన బిడ్డకు కానీ స్థలం ఇవ్వలేకపోయారట. ఉండే స్థలాల్లో దేవునికి స్థలం దొరకలేదు కానీ పశువులు ఉండే స్థలంలో ఆయనకి స్థలం దొరికిందంటే పశువులకున్న ఇంకిత జ్ఞానం చెప్పండి అన్నాడు ఒక రచయిత, నేను కాదు.